ఉద్యోగము రావాలి, విదేశాల్లో ఉన్నా ఇక్కడున్నా జాబ్ రావాలి, సరైన జాబ్ కావాలి. ఇప్పుడు ఉద్యోగం కూడా పర్ఫెక్ట్ జాబ్, నాకు జాబ్ సెక్యూర్ ఉండాలి, నేను అనుకున్న జాబ్ రావాలి, నేనేమి పెద్ద పెద్ద కోరికలేని కోరుకోవట్లే కదా గురుగారండి, నేను చదువుకున్న చదువుకి న్యాయం జరగాలి, సరైన జాబ్ రావాలి, దీనికి గల పరిష్కారం చెప్పండి. ఎస్, జాబ్లో ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, లేదా జాబ్ రావాలన్నా కొన్ని పరిహారాలు ఉంటాయి. ఇవాళ మనం జాబ్ రావడానికి పరిహారం తెలుసుకుందాం. ట్రాన్స్ఫర్ అవ్వడానికి, ప్రమోషన్కి మరికొన్ని వీడియోల్లో చెప్తాను. ఉద్యోగ యోగం, దశమ స్థానం, లగ్నానికి దశమాధిపతి ఎవరు? మేషలగ్నము మకర స్థానం అవుతుంది, మకర రాశి దశమ స్థానం అవుతుంది. అలాగే వృషభ లగ్నము కుంభరాశి దశమ స్థానం అవుతుంది. మిథున లగ్నము మీనరాశి అవుతుంది. ఇక్కడ అత్యంత విలువైనటువంటి ఒక రహస్యం, అంటే ఒక పరిహారం చెప్తాను, వెంటనే జాబ్ వస్తుంది. మీది లగ్నం ఏమిటి? ఆ లగ్నం తెలియాలి. ఎందుకంటే కొన్ని పరిహారాలు, రాశి నాది సింహరాశి అండి, నాకు జాబ్ రావడానికి ఏం చేయాలి? ఇక్కడ పర్ఫెక్ట్గా రాశి తెలిస్తే జాబ్ రావడానికి 100% ఈ పరిహారం పనిచేయకపోవచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పే పరిహారం వెంటనే జాబ్ వచ్చేటట్టు చేస్తుంది. దానికి కావాల్సింది లగ్నం. కర్కాటక లగ్నం దశమ స్థానం ఏమవుతుంది? కర్కాటక లగ్నానికి దశమ స్థానం మేషం అవుతుంది. సింహ లగ్నం వృషభం అవుతుంది. ఇక్కడ మీ లగ్నం ఏంటో దానికి దశమ స్థానం అన్నిటికీ ఒకసారి చెప్తాను. మేషరాశికి మకరం అవుతుంది, అలాగే వృషభ రాశికి కుంభం అవుతుంది, మిథున రాశికి మీనం అవుతుంది, కర్కాటక రాశికి మేషం అవుతుంది, అలాగే కర్కాటకం సింహరాశికి వృషభం అవుతుంది, కన్యారాశికి మిథునం అవుతుంది, తులారాశికి కర్కాటకం అవుతుంది, అలాగే వృశ్చికానికి అంటే వృశ్చిక రాశికి సింహం అవుతుంది, మళ్ళీ ధనస్సు రాశికి కన్య అవుతుంది, కన్యా రాశి దశమ స్థానం. అలాగే మకర లగ్నానికి అంటే మకర లగ్నానికి మళ్ళీ తులా రాశి అంటే తుల అన్నటువంటి రాశి ఏదైతే ఉంటుందో అది దశమ స్థానం. కుంభానికి వృశ్చికం, మీనానికి ధనస్సు. ఇక్కడ మీది ఏ లగ్నమో మీరు తెలుసుకోవాలి. మేషం, వృషభం, మిథునం, రాశి కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, లగ్నము మీరు పుట్టిన టైంని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను నేను. మిథున లగ్నం తీసుకుందాం. మిథున లగ్నానికి దశమ స్థానము మీనం అవుతుంది. ఈ మీన రాశికి అధిపతి గురువు. ఖచ్చితంగా ఉద్యోగం వెంటనే రావాలంటే గురువు యొక్క నక్షత్రంలో ఈ పరిహారం చేయాలి. గురువు నక్షత్రం ఏమిటి? పూర్వభాద్ర లేదా పునర్వసు లేదా విశాఖ. మిథున లగ్నం వాళ్ళు ఈ 3 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో శని భగవానుడికి అభిషేకం చేయాలి. అభిషేకం అంటే ఏం చేయాలి? నువ్వుల నూనె పోసి నువ్వులు వేయాలి. ఒక పిరికెడు నువ్వులు, దాదాపు 1000 అంటే 1000 నువ్వులు ఆయనకు అర్చన జరగాలి. 1000 అంటే ఒక పిరికెళ్ళలో 1000 ఉంటాయి ఖచ్చితంగా. సరే, ఒక 2 పిరికెళ్ళు తీసుకోండి. 2 పిరికెళ్ళ నువ్వులు ఆయన నెత్తిన పోయాలి. ఫస్ట్ నూనె పోయాలి. ఫస్ట్ మీరు ఒక గ్లాస్ నిండా లేదా ఒక 100 గ్రాములు 200 గ్రాములు నువ్వుల నూనె ఆయన నెత్తిన పోసి ఆయన యొక్క రూపం అంతా కూడా తడవాలి. అంటే ఆయన విగ్రహంలో శిరస్సు నుంచి పాదాల వరకు ఆ నూనెతోని తడవాలి. తర్వాత నువ్వులు వేయాలి, నల్ల నువ్వులు వేయాలి. నిజంగా చెప్తున్నాను, ఇది ఎంత అద్భుతమైన పరిహారం అంటే మీకు ఖచ్చితంగా వెంటనే జాబ్ వస్తుంది. మిథున లగ్నం వాళ్ళు విశాఖ నక్షత్రంలో కానీ, పూర్వభాద్ర నక్షత్రంలో కానీ, లేదా ఈ పునర్వసు నక్షత్రంలో కానీ చేయాలి. సరే, మేషలగ్నం వాళ్ళకి దశమ స్థానం ఏమవుతుంది? ఇది ఇంకా పవర్ఫుల్, మకరం అవుతుంది కదా. ఈ మకర రాశికి అధిపతి ఎవరు? శని. శనికి నక్షత్రాలు ఏంటి? ఉత్తరాభాద్ర, అలాగే ఉత్తరాభాద్ర తర్వాత అనురాధ తర్వాత పుష్యమి. ఈ 3 నక్షత్రాల్లో ఒక నక్షత్రం, నెలలో ఈ 3 వస్తాయి, ఏదో ఒక నక్షత్రంలో చేస్తే సరిపోతుంది. 3 నక్షత్రాల్లో చేయాల్సిన అవసరం లేదు.
అయితే శని భగవానుడికి నూనె వేసి నువ్వులు వేసి నమస్కారం చేసుకొని 19 ప్రదక్షిణాలు చేయాలి. 1 9 నవగ్రహాలకు 1 9 19 ప్రదక్షిణాలు చేయాలి. కన్ఫామ్ జాబ్ వస్తుంది. కన్ఫామ్ మీరు విదేశాల్లో ఎక్కడున్న విదేశాల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి, ఎలా చేయాలి, ఇంకా మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది, అంటే మనకు వెసులుబాటు ఉంది. తల్లి కానీ తండ్రి కానీ ఇక్కడ చేస్తే, ఎందుకంటే భరతవర్షే భరతఖండే, ఈ భారతదేశం అంత పుణ్యభూమి, అంత కర్మభూమి, ఎంతో గొప్పది. ఇక్కడి నుంచి తల్లి కానీ తండ్రి కానీ మా అమ్మాయికి జాబ్ రావాలి, మా అబ్బాయికి జాబ్ రావాలని వాళ్ళు చేసినా కూడా పిల్లలకు వర్తిస్తుంది. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక. చెప్పినవాడు చేసిన ఎవరికైనా, అంటే ఇక్కడ వాళ్ళ గురించి ఇక్కడ తల్లిదండ్రి చేసినా కూడా ఫలితం వాళ్ళకు వస్తుంది. అయితే లగ్నం తెలియాలి ముందు. మీ లగ్నం మీకు తెలియకపోతే ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. లగ్నం నేను చెప్తాను. ఆ లగ్నాన్ని బట్టి నక్షత్రము పలానా డేట్లో ఈ నక్షత్రం వస్తుంది. ఆ 3 డేట్స్ ఉంటాయి కదా నెలలో, ఒక పుష్యమి నక్షత్రం ఈ డేట్లో వచ్చింది, ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ డేట్లో వచ్చింది, లేదా అనురాధ నక్షత్రం ఈ డేట్లో వచ్చింది, చేయండి అని చెప్తాను. ఒకవేళ మీకు తెలుసుంటే మీరు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ పరిహారం ఈ విధంగా, నేను ఉదాహరణ మేషలగ్నం చెప్పాను, మిథున లగ్నం చెప్పాను, లేదా ఇంకో ఉదాహరణ చెప్తాను. ధనుర్లగ్నం తీసుకోండి. ధనస్సు లగ్నంలో, ధనస్సు రాశి కాదు, ధనస్సు లగ్నంలో ధనుర్లగ్నంలో ఎవరైతే జన్మించారో వారికి ఆశ్లేష నక్షత్రం కానీ, లేదా రేవతి నక్షత్రం కానీ, లేదా జ్యేష్ఠ నక్షత్రం కానీ, ఈ 3 నక్షత్రాల్లో శని భగవానుడికి అభిషేకం చేసి ఈ నల్ల నువ్వులతో ఆ స్వామిని పూజించడం ద్వారా జాబ్ వస్తుంది. ఈ శని యొక్క పూజ వల్ల ఎందుకని నేను ఇక్కడ పరిహారంలో చెప్పానంటే, చాలామందికి ఈ పరిహారం చెప్పా. కర్మకారకుడు అంటే ఏ పని చెయ్యాలన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఫలానా రంగంలో నువ్వు రాణించాలి అంటే శని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అందుకే శని భగవానుడి యొక్క ఆరాధనతో చాలామందికి జాబ్ వచ్చింది. ఈ పరిహారం చేయండి. ఇటువంటి ఎన్నో అద్భుతమైన పరిహారాలు, సూక్ష్మంలో మోక్షం అంటే చిన్న చిన్న రెమెడీస్తో అద్భుతమైన పరిహారాలు మీరు తెలుసుకోవచ్చు. ఈ ఛానల్ ద్వారా మీకు నేను అందుబాటులో ఉంటాను. దత్తార్పణమస్తు.